హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో ముందుగా ఇవాళ ఏప్రిల్ 10, 2025వ సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే మా యొక్క ట్రావెల్స్ చాలా మందికి తెలిసి ఉంటుంది. మా యొక్క ట్రావెల్స్ మేము సౌదీ అరేబియా ఒకటే కాకుండా గల్ఫ్ కంట్రీకి సంబంధించి అన్ని సర్వీసులు మ్యాక్సిమం అన్ని సర్వీసులు చేస్తామండి. సో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా అటెస్టేషన్లు కానివ్వండి, దుబాయ్కి సంబంధించి విజిట్ వీసాలు యాజ్ ఆఫ్ నో దుబాయ్కి సంబంధించి 1 month వీసా, 2 months వీసాలు వస్తూ ఉన్నాయి. తర్వాత కువైట్కి సంబంధించి కువైట్ ఎండార్స్మెంట్, రెసిడెన్స్ వీసాలు స్టాంపింగ్ చేయించడం, ఫ్యామిలీ విజిట్ వీసాలు స్టాంపింగ్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీకి సంబంధించి అన్ని సర్వీసులు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఫ్లైట్ టికెట్లు, సో దుబాయ్ కానివ్వండి, సౌదీ అరేబియా రియాద్ కానివ్వండి, కొన్ని సెక్టార్లో మా దగ్గర ఆన్లైన్ కంటే తక్కువ రేట్లో గ్రూప్ టికెట్స్ ఉన్నాయి. ఒకసారి కంపేర్ చేయండి. దయచేసి మా యొక్క ట్రావెల్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియాకి సంబంధించి ఉమ్రా వీసాలకు సంబంధించి ఎంట్రీ లాస్ట్ డేట్ 13వ తారీఖు ఉందండి. ఏప్రిల్ 13వ తారీఖు. ఇవాళ ఏప్రిల్ 10వ తారీఖు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఎవరైతే ఇండియాలో ఉమ్రా వీసా తీసుకుని సౌదీ అరేబియాకి ఉమ్రా నిమిత్తం వెళ్ళాలి అనుకుంటున్నారో ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఏప్రిల్ 13లోగా మనం సౌదీ అరేబియాకి ఎంట్రీ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఉమ్రా వీసా ఉన్నప్పటికీ 13 తర్వాత సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయలేరు. సో ఏదైనా సరే 13లోగానే ఈ యొక్క ఉమ్రా వీసాని యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జిట్ లాస్ట్ ఎప్పుడంటే ఏప్రిల్ 29వ తారీఖు ఎగ్జిట్ ఉంటుంది. దయచేసి 29 వరకు వెయిట్ చేయొద్దు. ఒక 3 రోజులు ముందుగానే అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టే కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. ఫ్లైట్ డిలే అయిపోయింది, మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళేదానికి ప్రాబ్లం అయింది, ఇంకోటి జరిగి లాస్ట్ వరకు ఉండద్దండి. ఒక 2-3 రోజుల ముందే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. చూడండి, సౌదీ అరేబియాలో ఉమ్రా మరియు హజ్ మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరైతే ఓవర్ స్టే చేస్తారో ఈ యొక్క ఉమ్రా వీసాని వాళ్ళ యొక్క సమయం కంటే ఎక్కువ రోజులు అక్కడ స్టే చేస్తారో వారికి 1 లక్ష రియాల వరకు జరిమానా ఉంటుంది. మామూలు జరిమానా కాదు, చాలా భయంకరంగా ఉంటుంది. సో 1 లక్ష రియాల జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఎవరైతే మా దగ్గర ఉమ్రా వీసా తీసుకున్నారో ఒకసారి నాకు కాల్ చేయండి. మీకు ఏదైనా అవగాహన లేకపోతే ఎప్పుడు వస్తున్నారో ఏంటి అని చెప్పి దయచేసి మాకు కొంచెం ఇంటిమేట్ చేయండి, మర్చిపోద్దండి. ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో మరొక కొత్త ఎయిర్లైన్స్ అనేది పర్మిషన్ ఆ ఎయిర్లైన్స్కి లభించింది. రియాద్ ఎయిర్ అని చెప్పి చాలామంది న్యూస్లో ఇప్పటికీ వినే ఉంటారు. సో రియాద్ ఎయిర్లైన్స్కి AOC సర్టిఫికేట్ లభించింది. AOC అంటే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్. సో ఇది గాకా వారికి AOC వారు సర్టిఫికేట్ అందజేశారు. మొత్తం మీద త్వరలో ఈ రియాద్ ఎయిర్ అనే ఒక ఎయిర్లైన్స్ మనం సౌదీ అరేబియా ద్వారా ట్రావెల్ చేసేదానికి మనకు అవకాశం లభించే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దాదాపు 2030 నాటికి 100 ఇంటర్నేషనల్ డెస్టినేషన్లు, 100 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా వీళ్ళు ట్రావెల్ చేసేదానికి అంటే ఆ రూట్ మ్యాప్ను రెడీ చేస్తూ ఉన్నారు. 132 ఎయిర్ క్రాఫ్ట్లు ఇప్పటికీ వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా నజ్రాన్లో 2 సౌదీ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎందుకంటే యాంఫెటమిన్ మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తున్న కారణంగా వీరిని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ ప్రాంతంలో 14 చమురు మరియు గ్యాస్ నిక్షేపాలు కనుక్కున్నట్లుగా సౌదీ గవర్నమెంట్ వారు ప్రకటించారండి. సో సౌదీ అరేబియాలో ఎక్కడో చోట గ్యాస్ నిక్షేపాలు ప్రతి వీక్లీ వారంలో అంటే నెలకు ఒకసారి ఏదో ఒకటి కనుగొంటూనే ఉంటారు. సో అక్కడ గ్యాస్కు మాత్రం ఎలాంటి ధోకా లేదు. సో ఈ వీక్లో కూడా 14 చమురు నిక్షేపాలు కనుగొన్నట్లుగా సౌదీ గవర్నమెంట్ వాళ్ళు వెల్లడించారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా జద్దా ఎయిర్పోర్ట్ ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. రంజాన్ మాసంలో దాదాపు అంటే ఒక 5 వారాల్లో 53 లక్షల మంది ప్రయాణికులు జద్దా ఎయిర్పోర్ట్ ద్వారా ట్రావెల్ చేసినట్టుగా ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఇది ఒక రికార్డ్ అని చెప్పి జద్దా ఎయిర్పోర్ట్ వారు చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో మీ యొక్క పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవాలన్నా లేదా పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా అటెస్టేషన్ చేయించుకోవాలన్నా కూడా సౌదీ అరేబియాలో ఒక 6 ప్రాంతాలకి ఈ మన VFS వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నేను మీకు ఫోటో డిస్ప్లే మీద చూపిస్తాను. ముందుగా ఎంబు ప్రాంతానికి ఏప్రిల్ 11వ తారీఖు వెళ్తూ ఉన్నారు. అల్బాహా ప్రాంతానికి ఏప్రిల్ 18, బిషా ప్రాంతానికి
ఏప్రిల్ 25వ తారీఖు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా తబూక్ వచ్చేసి తబూక్ ప్రాంతానికి ఏప్రిల్ 18, అబ్హా ప్రాంతానికి ఏప్రిల్ 25, నజ్రాన్కి ఏప్రిల్ 26వ తారీఖు మన విఎఫ్ఎస్ వాళ్ళు వెళ్తా ఉన్నారండి. సో దయచేసి సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పాస్పోర్ట్ ఏదైనా రెన్యువల్ చేసుకోవాలి లేదా పాస్పోర్ట్కి సంబంధించిన అటెస్టేషన్ చేయించుకోవాలన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఎక్కడ అడ్రస్ ఉందో నేను మొత్తం మీకు డిస్ప్లే పైన చూపించాను. ఎంబూలో ఎక్కడ ఉంది, తబూక్లో ఎక్కడ ఉందో మీరు ఒకసారి ఆ ఫోటో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దయచేసి ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు ముఖ్యంగా మీ పాస్పోర్ట్ని సౌదీ అరేబియా రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ ఫీజు దాదాపు 350 రియాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందు 50-60 రియాలు ఉండేది. బట్ ఎప్పుడైతే వీళ్ళు విఎఫ్ఎస్కి ఇచ్చారో కొంచెం సర్వీస్ ఛార్జ్ పెంచారండి. 350 రియాల వరకు వీళ్ళు సర్వీస్ తీసుకుంటూ ఉన్నారు పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి. ఓకే, సో ఇది అండి ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.